వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ పనీర్ శాండ్విచ్. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కింద. సో దానికోసం నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక బౌల్లోకి మీరు ఒక హాఫ్ పనీర్ క్యూబ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఒక హాఫ్ క్యాప్సికమ్ అండి సన్నగా తరిగి పెట్టుకున్నాను, ముక్కలుగా వేసుకోవాలి. అండ్ దీంట్లోకి గింజలు తీసేసాను. అండ్ టొమాటోలోంచి కూడా తడిగా ఉండే గింజలు అవన్నీ తీసేసి పైన అవుటర్ లేయర్ ఒకటే ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఒక హాఫ్ ఉల్లిపాయ అన్ని ముక్కలుగా చిన్న ముక్కలుగా అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకోండి. సో అప్పుడు మీరు స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లోకి ఒక పావు స్పూను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడే దీంట్లోన ఆరిగానో కూడా యాడ్ చేసుకోవాలి. ఆరిగానో ఆర్ పిజ్జా సీజనింగ్ అని కూడా అంటారు కదా. సో అలాంటివి మీకు స్నాపిట్ అనే ఒక బ్రాండ్వి దొరుకుతాయండి. సో దాంట్లో మీకు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో రెండు దొరుకుతాయి. సో అలాగా తెచ్చుకొని వేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, నేను ఆరిగానో యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లోకి ఇప్పుడు నేను పిజ్జా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర పిజ్జా సాస్ కానీ లేకపోతే టొమాటో కెచప్ యాడ్ చేసుకోండి. అండ్ మైనీస్ ఉంటే మైనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మైనీస్ వేయట్లేదు, ఓన్లీ పిజ్జా సాస్ వేసుకున్నాను. పిజ్జా సాస్ సన్ ఫుడ్స్ వాళ్ళది బాగుంటుందండి, మీకు దొరికితే తెచ్చుకోండి. ఆర్ఎల్స్ ఏదైనా బాగానే ఉంటుంది, లేకపోతే రెగ్యులర్ బేసిక్ టొమాటో కెచప్ వేసుకోండి. సో ఇవి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో ఒక్కొక్క చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఉప్పు పన్నీర్ ముక్కలు వేసాం కదండి, మరి అట్లా చప్పగా అనిపించుకోకుండా ఉంటుందని వేసాను. సో ఇక్కడ చూసారు కదా, చక్కగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ మీదకి స్ప్రెడ్ చేసుకుంటాను. చాలా సింపుల్గా ఉంటుందండి చేసుకోవడం. పొద్దునే లేజీ బ్రేక్ఫాస్ట్ కింద ఇలా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ నైట్ డిన్నర్ టైంలో తినొచ్చు. ఎలా తిన్నా కూడా ఒక డేలో ఇలా పన్నీర్ ఇంక్లూడ్ చేసుకుంటారు కదా చాలామంది. సో ఇలా చేసుకోవచ్చు. సో మీకు ఏమీ సాసెస్ వేసుకోవడం కూడా నచ్చకపోతే పన్నీర్ని ముక్కలుగా కట్ చేయకుండా ప్యాన్ ఫ్రై చేసేసుకొని అట్లా బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని కూడా తినేసేయచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడ నేను కొంచెం టొమాటో కెచప్ని బ్రెడ్ స్లైసెస్కి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నా అండి, మీ దగ్గర ఏ బ్రెడ్ ఉన్నా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. లైక్ మిల్క్ బ్రెడ్ కూడా బాగానే ఉంటుంది. చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దీని మీదకి ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి, ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అంతే. ఇదిగోండి చూసారు కదా, ఆరిగానో సీజనింగ్ ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయండి. ఐ మీన్ ఒక పెద్ద ప్యాక్లో ఇలాంటి చిన్న చిన్న శాషెస్ ఉంటాయి. సో అవి ఎలా అంటే చిల్లీ ఫ్లేక్స్ కొన్ని, ఇవి కొన్ని ఇస్తారు. సో అవి తెచ్చుకోండి, మీకు చక్కగా ఇలాంటివి చేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే రెగ్యులర్గా చేసుకోకపోయినా అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి వన్స్ ఇన్ ఎ వైల్ చేసుకోవడానికి తెచ్చుకోవచ్చు, బాగుంటుందండి. పెద్ద కాస్ట్లీ కూడా ఉండవు. సో ఇప్పుడు దీని మీదకి నేను ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాను. చక్కగా సైడ్స్లో చివరి వరకు కూడా వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకుంటే మీకు ఎవ్రీ బైట్లో వెజిటబుల్స్ తెలుస్తాయి. సో ఇది పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. లైక్ పన్నీర్, వెజిటబుల్స్ అన్నీ హెల్దీయే కదా. సో సాస్ వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే అండి, ఎందుకంటే పద్దాకా మీరు పెట్టరు కాబట్టి అప్పుడప్పుడు లైక్ మంత్లీ వన్స్ అట్లా ఇలా చేసి పెట్టచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. పెద్దగా స్పైసీనెస్ ఏమి ఉండదు దీంట్లో, మనం స్పైసెస్ ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి. చూసారు కదా, దీని మీదకి ఒక చిన్న చీజ్ స్లైస్ యాడ్ చేసుకున్నాను నేను. దీని సెంటర్లోకి పెట్టేసుకొని చక్కగా దీన్ని క్లోజ్ చేసేసి ఒక్కసారి అలా ప్రెస్ చేసుకోండి. అప్పుడు ఈవెన్గా చక్కగా అతుక్కొని ఉంటాయి, మీరు ప్యాన్ మీద పెట్టినప్పుడు విడిపోకుండా. సో ప్యాన్ మీద ఒక్క చిటికెడు బటర్ వేసుకోండి, లైక్ చిన్న క్యూబ్ బటర్ వేసుకొని బటర్ వేడైన తర్వాత దాని మీద
చక్కగా తెచ్చి శాండ్విచ్ని అలా అమర్చి పెట్టండి. సో బటర్ కొంచెం కరగాలండి. ఇక్కడ ఒక టిప్ అండి, మీరు బ్రెడ్ని ఎప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ మీద చేయకండి. ఎందుకంటే చాలా వరకు నాన్ స్టిక్ ప్యాన్స్ మీద బ్రెడ్ కాల్చినప్పుడు దోశ వేసుకుంటే రాదు. సో ఇనపెనాలు ఉంటాయి కదా మన దగ్గర, ఇనపెనం మీద చేసుకోండి. బ్రెడ్ చేసుకోవాలంటే బ్రెడ్ ఆర్ చపాతి ఏదైనా సరే ఆ ప్యాన్ సపరేట్గా ఉంచుకుంటేనే మీకు దాని మీద మళ్ళీ దోశ వస్తుంది. వేరే ప్యాన్ మీద అయితే దోశ వస్తుంది. మీరు ఒకవేళ చపాతీ అండ్ బ్రెడ్ నాన్ స్టిక్ ప్యాన్ మీద కాలిస్తే మాత్రం దోశ రాదండి. కాబట్టి వీటికి సపరేట్ ప్యాన్స్ పెట్టుకోవాలి. అండ్ ఇనపెనం అయితే వేసుకోవచ్చు. ఇనపెనం మీద మీరు దోశ కాల్చుకున్న, బ్రెడ్ కాల్చుకున్న, ఏది కాల్చుకున్నా వస్తాయి. సో ఇలా చక్కగా ఈవెన్గా కొంచెం క్రంచీగానే కాల్చుకోండి. మరి లైట్ గోల్డెన్ బ్రౌన్ వద్దండి, కొంచెం డార్క్ బ్రౌన్కే కాల్చుకోండి. అప్పుడు మీరు మొత్తం తినేంతవరకు కూడా క్రంచీనెస్ ఉంటుంది, క్రస్ట్ ఉంటుంది. చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి చేసుకొని చూడండి. ఈ ఒక్క బ్రెడ్ సరిపోతుందండి ఒక మీల్కి. ఎందుకంటే దీంట్లో ఫుల్గా వెజిటబుల్స్ అండ్ ఇవి మన పన్నీర్ పీసెస్ కూడా లోడ్ అయి ఉన్నాయి. సో డైట్లో ఉన్నోళ్ళు చక్కగా తినేయచ్చు. మీకు సాసెస్ నచ్చకపోతే స్కిప్ చేసేసేయచ్చండి. ఇఫ్ నచ్చితేనే వేసుకోండి. చక్కగా సీజనింగ్స్ వేసేసుకొని వెజిటబుల్స్ అన్నిటినీ చక్కగా ఇంట్లో చేసుకున్న మయోనీస్తో మిక్స్ చేసేసుకొని స్ప్రెడ్ చేసి కూడా తినొచ్చు. అండ్ ఇంత బటర్ కూడా నచ్చకపోతే జస్ట్ ఒక 2 drops ఆయిల్ అటు 2 drops ఆయిల్ ఇటు వేసుకొని చక్కగా కాల్చుకొని తినేసేయండి. చాలా మంచిది. నేను బ్రెడ్ మంచిదని నేను చెప్పకపోవచ్చు, బట్ స్టిల్ దీంట్లో వేసిన వెజ్జీస్ అన్నీ మంచివే. సో 2 sides చక్కగా క్రస్ట్ వచ్చేలాగా కాల్చుకోండి. ఇలా మీరు గరిటెతో అంటూ ఉంటే చక్కగా క్రంచీగా తెలుస్తుందండి. సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే పన్నీర్ శాండ్విచ్ మీరందరూ ట్రై చేయాలి. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇట్లాంటి ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్ని. లైక్ మనం ఎవ్రీడే చేయకపోయినా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా 2 sides కాలిపోయింది. ఇప్పుడు దాన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చక్కగా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుంటే చూపిస్తాను చూడండి. చక్కగా చీజ్ అంతా మెల్ట్ అయ్యి చక్కగా భలే ఉంటుందండి టేస్టీగా. మీరందరూ ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నాకు చాలా ఇన్స్పిరేషనల్గా, మోటివేషనల్గా అనిపిస్తాయి మీ కమెంట్స్. ఎవరు కమెంట్ చేయట్లేదు కూడా నాకు. మీకు నచ్చుతుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. సో మీ కమెంట్స్ని లీవ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.